నమస్తే, నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున్నే 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆదివారం కూడా పనిచేస్తాను. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను ట్రీట్మెంట్ ఇస్తుంటాను. మిత్రులు అడుగుతున్నారు, గే అంటే ఎవరు? గే అనేది ఒక రకమైనటువంటి సెక్సువల్ పర్వర్షన్. యూజువల్గా మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండడాన్ని గే అంటారు. మగవాళ్ళకు ఆడవాళ్ళ మీద ఉండడం సహజమైంది. ఇది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళు సంసారం చేయడం, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ పుట్టుక జరగడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం పర్వర్షన్స్ మనకి ఎక్కువగా తెలుస్తున్నాయి. ఇది కూడా ఉండేవేమో, కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీటి గురించిన ప్రచారము, వీటి గురించిన విషయాలు అందరికీ తెలియడం వల్ల వీటికి ఈ ఇంపార్టెన్స్ వచ్చింది. ఆ మధ్య కాలంలో ఒక సినిమా కూడా వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారి అబ్బాయి ఇంకెవరో అబ్బాయితో శృంగారంలో ఉన్నట్టు. సో మేల్ టు మేల్. అలాగే అమ్మాయికి మధ్యలో శృంగారం ఉంటే దాన్ని లెస్బియన్ అంటారు. అమ్మాయికి మధ్యలో ఉంటే నార్మల్ సహజమైనటువంటి శృంగారం. మగవాళ్లకు మధ్యలో ఉన్నటువంటి శృంగారాన్ని గే అంటారు. ఇలా గే ఎందుకు అవుతారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఎక్కువ మందికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో మ్యారేజ్ ఏజ్ చాలా పొడిగించబడింది సొసైటీలో. ఇదివరకు ఎలా అంటే 20 ఏళ్ల లోపే పెళ్లిళ్ళు అయిపోయేవి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అలా కాకుండా 35-40 ఏళ్ల వరకు కూడా పెళ్లిళ్ళు సరిగా చేసుకోవట్లేదు. సో అన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉన్నప్పుడు కొద్దిమంది ఏమో పెళ్లికి ముందే ఎక్స్పెరిమెంట్ చేసుకోవడము, వేరే అమ్మాయిలతో తిరగడము, దాన్ని టెస్ట్ డ్రైవ్ అనే ఒక నామన్ క్లేచర్ పెట్టుకున్నారు, టెస్ట్ డ్రైవ్ చేసుకోవడము, ఇట్లాంటివి ఉన్నాయి. కొద్దిమంది హాస్టల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడే వాళ్ళ సీనియర్స్ వీళ్ళను సేమ్ సెక్స్ డ్రైవ్లోకి దించుతారు. వీళ్ళు హాస్టల్ ఈ మధ్య కాలంలో ఏమిటంటే రెసిడెన్షియల్ స్కూల్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ సీనియర్ అబ్బాయిలు ఎవడో ఒకడు పర్వర్టెడ్ ఉంటే వాడు మిగతా అబ్బాయిల్ని దీంట్లో దించడము, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడము లేదా ఒక్కోసారి స్టాఫ్, టీచర్స్, రకరకాల వ్యక్తులతో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మొదట్లో పెద్ద నష్టమేమి ఉండదు, కానీ తర్వాత వాళ్ళకు అది అలవాటైపోయిన తర్వాత నార్మల్ శృంగారానికి ఇష్టపడరు. నా దగ్గరికి ఒక పేషెంట్, ఒక కపుల్ వచ్చారు. అమ్మాయి చెప్పింది, సార్ మా ఆయన నాతో సంసారం చేస్తాడు, కానీ అర్జెంటుగా బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ మాస్టర్బేట్ చేసుకుంటాడు అని అన్నాను. అమ్మాయి నీకు ఎలా తెలుసు అని. ఆయన పరిగెత్తి వెళ్తాడు, నాకు డౌట్ వచ్చింది, ఒకసారి బాత్రూమ్ తలుపు పెట్టుకోకపోతే నేను సెల్ ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేశాను. సో ఎవ్రీ టైం ఆయన నాతో శృంగారం చేసిన తర్వాత వెళ్ళి మాస్టర్బేట్ చేసుకుంటాడు. అంటే అతనికి పెళ్లికి ముందు మాస్టర్బేషన్ అలవాటు అయిపోయింది. పిలిచి అడిగాను, బాబు ఇంత చక్కటి అమ్మాయి నీ పక్కన ఉండగా శృంగారం చేసి కూడా నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అంటే, సార్ నాకు అసలు మజా మాస్టర్బేషన్లోనే వస్తుంది, పెళ్లి చేసుకున్నాను కనుక ఈమెతో పక్కన పడుకుంటున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను చేసుకుంటే కానీ నాకు తృప్తిగా ఉండదు. ఎందుకంటే కొన్ని డికేట్స్ ఆయనకు మాస్టర్బేషన్ అలవాటు అయిపోయింది. అలాగే ఈ అబ్బాయిలు కూడా చాలామందికి ఇంకో అబ్బాయి పెళ్లి కాకముందు ఇంకో అబ్బాయి దగ్గర ఉండడము అవన్నీ అలవాటు అయిపోయిన తర్వాత ఒకవేళ పెళ్లి చేసుకున్నా వాళ్ళకు మనసు మాత్రం మళ్ళీ ఇంకో అబ్బాయి మీదనే ఉంటుంది. అలా ఉంటే హెటెరోసెక్సువల్ అంటారు. లేదా అసలు జీవితంలో మళ్ళీ ఇంకోసారి అమ్మాయిని చూడకుండా కేవలం వాళ్ళనే ఉంటే వాళ్ళని ప్యూర్ గేస్ అంటారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమిటంటే వీళ్ళకి కొన్ని గ్రూప్స్ తయారైనాయి, వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు. యూజువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఏమిటంటే ఒక పింక్ షర్ట్ వేసుకుంటే ఇట్స్ అన్ ఇండికేటర్ దట్ ఈజ్ గే అని. సో మిగతా వాళ్ళు కూడా అందరూ ఆ పింక్ షర్ట్ వేసుకున్న వాళ్ళని గమనించుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడము, లేదా అందులో జాయిన్ అవ్వడము, వాళ్ళతో కాంటాక్ట్ చేయడము, ఇవన్నీ చేస్తుంటారు. మన దేశంలో అబ్బాయిలు భుజం మీద ఒకళ్ళ భుజం మీద ఇంకోళ్ళు చేసుకొని నడవడము, చేతిలో చేసుకొని నడవడము సహజం. కానీ వేరే కంట్రీస్లో కనుక అలా నడుస్తూ ఉంటే దే థింక్ దట్ దే ఆర్ గేస్. అమ్మాయిలు చేతిలో చేసుకొని నడవడము, భుజం మీద చేసుకొని నడవడము వెరీ కామన్. కానీ ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి భుజం మీద చేసి నడవడం అనేది ఇండియాలో మాత్రమే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. బట్ నౌడేస్ ఇక్కడ కూడా ఈ గే సంస్కృతి మొదలైంది కనుక అలా నడిచే వాళ్ళను గేర్లుగానే ఊహించుకుంటారు. గేగా ఉంటే నష్టం ఏమిటి అని మీరు అడగచ్చు. ఒకటేమో పిల్లలు పుట్టరు, రెండోది గే సంస్కృతి ఉన్న వాళ్ళకి ఏమిటంటే ఏనల్ సెక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఏనల్ సెక్స్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూజువల్గా హెచ్ఐవి అనేది ఏనల్ సెక్స్ చేసే వాళ్ళలో మ్యాక్సిమం ఉంటుంది. రెండోది ఓరల్ సెక్స్. ఒక్కోసారి ఈ అబ్బాయి ప్యాసివ్గానే ఉండొచ్చు, యాక్టివ్గానే ఉండొచ్చు. ప్యాసివ్గా ఉన్నప్పుడు ఇతని ఏనస్లోకి వేరే మగ పిల్లవాడు తన పినిస్ పెడతాడు. అప్పుడు వీడికి ఏనల్ స్పింక్టర్ డ్యామేజ్ అయిపోయి ఒక్కోసారి కంట్రోల్ పోయి పాటికి వెళ్ళొచ్చినప్పుడల్లా బట్టలు కొంత అంటడము అట్లాంటివి జరుగుతుంటాయి. లేదా ఇతను వేరే వాళ్ళ నోట్లో ఇతని పీనిస్ పెట్టచ్చు. అలా పెట్టినప్పుడు వాడికి ఉన్న ఇన్ఫెక్షన్స్ అవి వీడికి వస్తాయి. లేదా వేరే వాడు వీడి నోట్లో పీనిస్ పెట్టినప్పుడు వీడికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో ఇట్స్ ఆల్ పెద్ద గందరగోళం. దీని నుంచి దూరంగా ఉండడం మంచిది. ఒకసారి ఇది అలవాటు అయితే అంత ఈజీగా దీనికి మందులతో ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఓన్లీ సైకియాట్రిస్టులు మాత్రమే కొంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వగలరు. వాళ్ళు కాగ్నిటివ్ థెరపీ అని ఇట్లాంటి కొన్ని థెరపీస్ ఇచ్చి వీళ్ళని మాన్పిస్తారు. బట్ ఇన్ జనరల్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ ఉన్న వాళ్ళని తీసుకోవడం.